పేరు ఏదో ఉంది, డెజర్ట్ ప్లాంట్ గా నాకు ఆ పేరు ఐడియా లేదు. పేరు గురించి ఎంతో స్టార్ట్ అవుతుంది. ఎంత బాగా వచ్చిందో. ఇదేమో గ్రేప్స్ కు ఏదో వస్తుంది డబ్బా. 5 లీటర్స్ 6 లీటర్స్ వస్తుంది సంపత్తు పట్టించినప్పుడల్లా. చెరుకుకి అయితే ఏం లేదు, రోజు 2 బకెట్ నీళ్ళు వేయడమే, వాటర్ తాగి పెరుగుతుంది అది. అంతే. బోన్సాయి లాగా, బోన్సాయి కాదు కానీ పైన ఇట్లా మన్ని పూసి అన్ని కలర్స్ బాగుంటుంది. ఇంత పొడుగు వచ్చి నుంచి కట్టేసారు కదా. ఆ చెట్టు కింద ఇలా అదే అవుతుంది. 6 months కి మంచి ఇది అయిపోతుంది, బ్లాక్ గోల్డ్ అయింది. అది తీసుకొచ్చి పోసుకుంటుంటాం. జువి చెట్టు 12 years అండి ఇది. 12 years ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఈరోజు నేను ఖమ్మంకి వచ్చేసా, శారద గారి ఇంటికి వచ్చాం. ఖమ్మంలో మీది ఏరియా ఏమంటారు? ఇది జయానగర్. జయానగర్లో ఉంటారు. మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మీ కారణంగా ఖమ్మంలో కొన్ని మిద్దె తోటలు దిద్దామని మీరే రీజన్. ముఖ్యంగా మీరున్నారన్న ధైర్యంతో వచ్చాం మేము. యాక్చువల్గా కోదాడ వాళ్ళు పిలిచారనమాట. అప్పుడు ఇంక నా దసరా అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, కోదాడ వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వకండి, నెక్స్ట్ టైం కోదాడ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. చాలా మిద్దె తోటలు ఉన్నారు. శారద గారి ఇంటి ముందున్న మొక్కలు కానీ, ఇల్లు కానీ, ఆ మిద్దె తోట కానీ ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వాతావరణం, ప్రకృతి కూడా మాకు కొంచెం సహకరిస్తుంది. ఉదయం అంతా వర్షం వచ్చిందట, కాస్త ఏమైద్దో అనుకున్నాం కానీ సెట్ అయింది. నా పేరు శారద, మా వారు రామ్మోహన్ రావు గారు, రిటైర్డ్ టీచర్. మొక్కలంటే హాబీ ఇద్దరికి కూడా. మా వారు కూడా బాగా చేస్తారు. సార్ బయాలజీ టీచర్ అని చెప్పారు. బయాలజీ టీచరు బాగా. అది కాక వ్యవసాయదారుల కుటుంబం తంది. నాదేమో ఎంప్లాయీస్ కుటుంబం అయినా కూడా అమ్మ పెంచేది బాగా మొక్కలు. చిన్నప్పుడు రెంటెడ్ హౌస్లో అయినా కూడా అమ్మ పెంచి, మేము కూడా మొన్న 10 years బ్యాక్ కూడా రెంటెడ్ హౌస్లోనే ఎవరిని చూస్తే మీది ఓన్ హౌస్ అనేవాళ్ళు. పెంచి ఇట్లే ఉండేది ఎక్కడైనా. అట్లా ఇంట్రెస్ట్ మొక్కలు అంటే బాగా, ఇంకా పిల్లల్లాగే. 9 years అవుతుంది. అప్పటి నుంచి కూడా ఇంకా పెంచుకుంటున్నాం. మిద్దె తోట 1.5 అంతే, 1 ఫుల్ గా 1 year అవుతుంది. శారద గారి కామెంట్ నా ఏ వీడియో చూసినా సరే శారద గంట అని చెప్పి ఉంటది పేరు. ఆ కమెంట్ కంపల్సరీ ఉంటుంది. అంతగా అభిమానిస్తారు నన్ను అయితే. ప్రతి వీడియో చూస్తారు, అంటే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పి ఫాలో చేస్తున్నందుకు. ఆ విధంగా కూడా మీకు అంటే మిమ్మల్ని డైరెక్ట్ గా కలుస్తున్నాం చూడండి. ఎప్పుడు కామెంట్ లో మీ పేరు చూడండి వస్తానని చాలా హ్యాపీ ఉంటుంది. నేను అందుకే ఇన్వైట్ చేశాను. మరి మీ తోట, మీ మొక్కల విశేషాలు అన్ని చూస్తూ మాట్లాడుకుందాం. పెద్ద గార్డెన్ కాదు కానీ ఉన్న వరకు ఏదో మెయింటైన్ చేసుకుంటున్నాం. కోతులు మెయిన్ మాకు. కోతుల వల్లే మేము ఏం పెంచలేకపోతున్నాం ఎక్కువ. మా బాబు కూడా అంటాడు, ఏంటమ్మా ఈ పిచ్చి మొక్కలను పెట్టుకుంటే కూరగాయలు వేసుకోరాదంటాడు. మాకు క్రోటన్స్ ఎక్కువ. బాబు పేరు ధీరజ్. ధీరజ్ గారు ఎక్కడ ఉంటారు? US లో ఉంటారు. US. మీ కోడల పేరు? పూజిత. పూజిత, ధీరజ్. హాయ్ మీ ఇద్దరికి. ఇది నాకు బాగా నచ్చింది మొక్క. ఏదాదా అది చికెన్ టైలో ఏదో అంటారు సంపద. అది బ్రాంచే బతుకుద్ది. నేను అక్కడ పెట్టాను, నీకు ఇస్తాలే. స్టెమ్సే బతుకుతాయి అవి. ఇట్లా కొమ్మ పెట్టేసి వస్తుంది. దీంతో ఏం ప్రమాదం? అది గ్రౌండ్ లో ఏం లేదు, గ్రౌండ్ లో కాబట్టి నీకు అంత ఎదిగింది. అది బాగుంది. 100 వరహాలు ఉంది అటువైపు, అన్ని రెడ్ అక్కడ కాంబినేషన్ మొత్తం. ఇది మాత్రం ఇంత స్టెమ్ ఇచ్చింది మా ఫ్రెండ్. చిన్న పాటలు వేసా, పైన నీళ్ళు కట్టేటప్పుడు ఏం చేశారంటే ఆ కుండ తీసిపోయి అక్కడ పడేసారు సారు, ప్లేస్ లేక. అది అంత ఎదిగింది. అసలు ఎన్ని పూలో చూడు, ఎప్పుడు ఉంటాయి. ఇయర్ మొత్తం ఉంటాయి. మిర్చి మందారం ఇయర్ అంతా ఉంటుంది. ఫస్ట్ కొంచెం ఇది పెస్ట్ వస్తుంది, మీలీ బగ్ వస్తుందిలే కానీ ఇంకా కట్ చేస్తుంటారు సార్. ఇదేం మందారం? ఇది మెరూన్ పింక్ మందారా? పింక్. రెడ్డిష్ లోనే కొంచెం లైట్ పింక్ ఉంటది. ఇదేం మొత్తం మెరూనే. ఇది సింగిల్ పెటల్, పెద్దది రెడ్. చాలా బాగుంటుంది, చాలా బ్రైట్ కలర్ అనమాట. జ్యోతి గారు, మానకొండ జ్యోతి గారు గిఫ్ట్. ఎల్లో మందార, ఎల్లో. ఇవాళ ఇచ్చలేదు ఇంకా. అది బాగున్నాయండి. ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో కూడా, చిన్న వాటిలో మంచిగా పెద్దగా పెరిగి పూలు పూస్తున్నాయి. ఇది బాగా నచ్చింది నాకు.
మంచిగా పూసింది కదా పింక్. నాటు గులాబీ స్మెల్ కూడా అదిరిపోతుంది. బాగుంది. కానీ రోజెస్ నాకు రావు సంపత్ అసలు ఇంట్రెస్ట్. కానీ ఇదిగో ఈ పెస్ట్ వస్తుంది బాగా, ఇది చూసావా మాడిపోయే పెస్ట్ వస్తుంది. ఎండుకుళ్ళు తెగులు అదే ఎంత ఇంట్రెస్ట్ తెస్తాము, ఇయర్లీ పోతుంటాయి అంతే తెస్తుంటాం మళ్ళీ. అదిగో అక్కడ 3 రకాలు వేసా చూడు ఎట్లున్నాయి, ఎదుగుదల ఉంటది అసలు మొక్క. ఇది ఏంటిది గడ్డి లోటస్ అందులో పెట్టా, అది కలువ పొద్దున పైకి వెళ్ళా కలువ లేదు గడ్డి గులాబీ ఇంత పెద్ద గడ్డి గులాబీ ఆ షేప్ లో చేసాను నేనే, బాగుంటది అట్లనే. ఏంటిది బోన్సాయి లాగా? బోన్సాయి కాదు కానీ పైన ఇట్లా అన్ని పూసి అన్ని కలర్స్ బాగుంటది. ఇంత పొడుగు వచ్చి ఇట్లా ముందు నుంచి కట్టేసిరు కదా? ముందే స్టార్ట్ చేసినప్పుడే పైకి తీసేసి థ్రెడ్స్ కట్టేసి ఇక్కడ ఇదిగో బాగుందిగా గొడుగులాగా కదా మొత్తం ఇట్లా వస్తే. ఏది వేస్ట్ పోనీ సంపత్. నేను ఇది కూడా అడ్జస్ట్ ఫ్యాన్ కొన్నప్పుడు వస్తుంది ఇది. ఫ్యాన్ ముందుండి జల్లి. నాది లో బడ్జెట్ గార్డెన్ అనమాట, నేను ఎక్కువ వేస్ట్ వాడతా. మర్రి చెట్టు బోన్సాయి. మర్రి కాదు జువ్వి అంకుల్ చేస్తారయ్యా ఇవన్నీ. జువ్వి చెట్టు 12 years అండి ఇది, 12 years ఉంటది. ఇది మర్రి ఊడలు కాదు మర్రి ఇట్లా ఉంటాయి ఆకులు. ఇది అది మర్రి. ఇది మర్రి. ఇది రావి. అది మర్రి చెట్టు. ఇదేంటి బాటిల్? అది రూట్స్ రావాలని, రూట్స్ వచ్చాక కిందకు వేస్తే బాగుంటది. వీటికేమో ఆటోమేటిక్ వచ్చినాయి. ఇవన్నీ ఏమంటారు వీటిని, ఊడలు వచ్చాయి, దానికి కూడా రావాలని అట్లా కట్టారు. మస్తుంది ఐడియా, సూపర్ ఉంది. ఈ పాట్ కూడా సూపర్ ఉంది. ఇవి హైదరాబాద్ నుంచి తెచ్చి ఎప్పుడు ఒక 5-6 years బ్యాక్. మంచి హెల్దీగా ఉన్నాయి. పోయినాయంటే అవి ఉంటాయిగా కొంచెం లీవ్స్ తో వచ్చాయి, అవన్నీ పోయినాయి. ఓహో కొంచెం డెలికేట్ ఫ్లవర్స్ అవి ఉన్నాయి. అవి కాదులే, అవి కూడా ఉంటాయి. కొంచెం ఫ్లవర్స్ లాగా వస్తుంది చూసావా, అవన్నీ పోయినాయి. దాని పేరు ఎచ్వేరియానో ఏదో అంటారు. ఇలాంటివి అయితే ఉన్నాయి. క్యాక్టస్లు ఉన్నాయి. ఇది అసలు మొండి. అవును, పరమ మొండి. మదర్ ఆఫ్ మిలియన్, థౌజండ్స్. ఇదిగో ఇది మదర్ ఆఫ్ థౌజండ్స్. ఇక్కడ ఉంది చూడు, ఇదిగో ఇది. దీనికి ఇప్పుడు పోయినాయి కానీ ఆకులు దీనికి వస్తాయి చుట్టూ. ఇక అసలు మన గ్రౌండ్ నిండా అవే ప్లాంట్స్ వస్తాయి. నాకు ఎంట్రన్స్ లో ఇది బాగా నచ్చిందండి. అది చైనీస్ మనీ ప్లాంట్ ఏమంటున్నారు. మళ్ళీ ఫ్రూట్స్ అలాగే వస్తాయి సంపత్. అవి ఫ్లవర్స్ ఫ్రూట్స్. ఇదిగోండి ద్రాక్ష పళ్ళ లాగా. ఇదిగో ఫ్లవర్స్. నీకు ఒక విషయం చెప్పనా, ఇంత ముందు ఇక్కడ నుంచి ద్రాక్ష తెగి ఇక్కడ నుంచి పందిర్ లాగుండి 100 గుత్తులు కాసాయి. కోతులు గోడలు పడలేక మొన్న తీసేసి అక్కడ దాకా కట్ చేసారు. ఉంది చూడు ద్రాక్ష అక్కడ, అదిగో అక్కడ వరకు కట్ చేసి పడేసాం. ఇంకా ఇసుగు అసలు వాటి వల్ల అక్కడ నుంచి దూకి ఇవన్నీ పాడు చేస్తాను. బ్లాక్ గ్రేప్స్ అసలు బాగా కాసాయి సంపద. ఇక్కడ దాకా పందిరి ఉండేది. ఇది ఎక్కడ ఉంది మన ఇదిగో ఇది పాదు. అది ఇది పర్పులు, దీన్ని ఇది అంటారుగా. ఇది అడేనియం కాదు, ఇది ఉమ్మెత్త పర్పుల్ కలర్. శివుడికి ఇష్టం అని చెప్పి అంటారు. ఇది స్టెమ్ తో పెట్టింది ఎడీనియం. దీని కూడా 12 years ఉంటాయి అనుకుంటా. సార్ పెట్టారా మీరు పెట్టారా ప్రాపగేషన్? సార్ హెల్ప్ చేస్తారు మీకు మంచిగా. ఇద్దరిది ఉంటది. అంటు కట్టడం అట్లా రావట్లే, ట్రై చేయలేదా? సక్సెస్ కాలే. ఈసారి చెయ్యండి, అవుతాయేమో. టాబ్లెట్ గ్రాఫ్టింగ్ అని వైజాగ్ లో ఉన్న వాళ్ళు చేస్తున్నా. ఇదేంటి ఇట్లా ఆస్పరా? అదా వాటర్ బాటిల్ పైది ఉంటదిగా మన వాటర్ టిన్, 20 liters బబుల్ కట్ చేసి. ఇంకా మట్టిది ఏమన్నా కొనుక్కొచ్చారేమో అని అనుకున్నా. నా అవే ఎక్కువ ఉంటాయి చూడు. బేబీ సన్ రోజ్. ఇంక ఇది ఒక టైప్ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ బనానాస్. ఇది కూడా మీరు చేసిందే కదా? అదే టాప్ వాటర్ పై. ఇది గుమ్మడికాయ కదా? ఇదేదో అంటారు దీన్ని, ఏదో గుర్తు రావట్లేదు. ఇది కూడా ఈజీగా ఇట్లా పెట్టేస్తే వచ్చేస్తాయి. అది కూడా అంతే, అదే అంటారుగా. ఇది స్టాంగిల్ హార్ట్. అది రషీలియా పక్కది ఫుల్ బ్లూమింగ్ ఉంటది. ఇది అసలు బర్డ్స్ వస్తాయి కదా దానికి హనీ తాగడానికి. మేము చిన్నప్పుడు ఇట్లా తీసుకొని చాలా బాగా. ఇప్పుడు తగ్గింది, బాగా బ్లూమింగ్ ఉంటది. ఇది శంకు పూలు, డబుల్ పెటల్ పింక్. ఈ ఆస్పరాగస్ కూడా బాగా వస్తుంది. అది కూడా అదే చాలా బాగుంటాయి పూలు. మామూలు పెళ్లిళ్ళలో డెకరేషన్ కి పెడతారు కదా, అది కూడా అదే వాటర్ టిన్ పైది. బాగుంది ఇట్లా ఐడియా, వాటర్ టిన్స్ తో చేయడం. ఇది కూడా అదేనా?
కాదు 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 మామూలుది ఇదే సిమెంట్ టెంక్ అది కన్స్ట్రక్షన్ లో వాడిన పాతది ఏదో డాలర్ ప్లాంట్. ఇదేం ప్లాంట్ అంటారు? ఇది వాటర్ బ్యాంబూ అంటారు. నీటిలోనే ఉంటుంది. ఇదేమన్నా ఆకులు ఏమన్నా వస్తుందా? ఆకులు ఏం రాదు అంతే. పువ్వులు కూడా నేను చూడలేదు మరి, ఏం షోక్ అంతే వాటర్ లో ఉంటది. కొద్దిగా సాయిల్ అడుగునా వాటర్ గడ్డిలాగా పిలకలు వస్తాయేమో అంతే. ఈ జాయింట్ ఇక్కడ జాయింట్ ఊడుద్ది మంచిగా, ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టినట్టే ఉంటుంది జాయింట్. ఇది ఇట్లా ఉంటుందా? ఇది ఇంత షో పర్పసే కదా పెంచుకోవడం. షోకి. ఇది కూడా భలే చేశారండి. ఇది ఏంటిదో మరి ఏం మొక్క అంటారో దాన్ని మరి, కానీ రూట్స్ తోనే ఉంది చూసా మొత్తం. చూడడానికి కింద కూడా రూట్స్ మీదే ఉంది మొక్క అంతా. పైనాపిల్ లీవ్స్ లాగా ఉన్నాయి. ఏదో క్రోటన్ ఏమో మరి, ఏమో మరి బాగుంది. ఇదేమో సెన్స్వేరియా. ఇది రెడ్ డిసెంబర్ అంటారు కానీ అది కోరల్ క్రీపర్ అసలు. అయితే డిసెంబర్ కాదు అది, ఆ లీఫ్ డిఫరెంట్ గా ఉంటది. కోరల్ క్రీపర్ ఇది కూడా అదే. అదే వింకాస్, కోలియస్, వీటినేమో చైనీస్ వైలెట్. అందులో 5 కలర్స్ ఉన్నాయి నా దగ్గర. 5 కలర్స్. ఇక్కడైతే 2 చూసాను నేను. ఇదిగో డార్క్ పర్పుల్, లైట్ పర్పుల్, వైటా. పువ్వు తెంపి చూపినా? తెంపు పర్లేదుగా. ఇది ఒక కలర్, లైట్ కలర్. ఇంకోటి వైట్ ఉంది చూడు. ఇది వైట్, ఇది ఎల్లో. ఎల్లో. ఇగో ఇది మిక్స్డ్ కలర్ ఉంది చూడు. ఇది మాత్రం ర్యాండమ్ గా వచ్చింది, అసలు ఎట్లా వచ్చిందో తెలియదు. అంటే ఇది కలిసిపోయి వచ్చిందేమో. ఇది అంతే కావచ్చు. ఇవి స్టెమ్స్ పెడితే వచ్చేస్తాయి. స్టెమ్మే. ఇది ఉండడం. ఇది లీల గారు. ఏ లీల గారు? మన విజయవాడ లీల గారు. ఏలూరు లీల గారు ఇచ్చిన స్టెమ్ ఇది. ఓకే. ఇది కూడా ఆయిల్ క్యాన్. ఇది జస్ట్ ఆయిల్ క్యాన్ లో ఉన్నాయి. ఆయిల్ క్యాన్. ఇవన్నీ 5 లీటర్స్ పెయింట్ బకెట్స్. ఇల్లు కట్టినప్పుడు అప్పటి నుంచి ఉన్నాయి అట్లనే. అవి ఏమంటారు వాటిని? అమర్ లిల్లీస్. పింక్, పీచ్ కలర్ అను రెడ్. ఇవేమో కోలియస్ కలెక్షన్. డేట్స్ డబ్బాలు. ఇది బాగుందిగా. ఇది నా వీడియో చూసేనా? కాదులే కానీ ఆటోమేటిక్ ఎప్పుడు చూసుకుంటా నిన్ను కూడా ఫాలో అవుతా. కొన్ని వాటర్ బాటిల్స్ లో పెంచుతావుగా, ఇలానే పెంచుతా. ఎంత బాగా వచ్చిందో. ఇదేమో గ్రేప్స్ కు ఏదో వస్తుంది. డేట్స్ డబ్బా. ఇది గ్రేప్స్ కి వచ్చేది. బాగుంది. మంచిగా తెంపేసుకోవచ్చు. ఇక్కడైతే మంచిగా ఎండ కూడా ఎక్కువ తగలదు. అవును. కొంచెం ఎండ ఎక్కువ తగిలితే వాడిపోద్ది కదా, అట్లా కాకుండా మరీ చీకటిగా కూడా ఉండదు. మంచి స్పాట్ చూసి పెట్టారు. మీకు వర్కౌట్ అయింది. కింద అయితే కొంచెం డెజర్ట్ ప్లాంట్ ఎల్లో ఏప్రిల్ మేలో పూస్తాయి అవి. ఒక 50-60 పూలు రావు. 50-60 పూలు మా దగ్గర వానాకాలంలో పూస్తాయి. మాకు అట్లా కాదు, ఏప్రిల్ మేలోనే పూస్తాయి అవి. ఫుల్ బ్లూమ్స్ వస్తాయి కదా. అవును. మొత్తం మాకు ఫుల్ గా మన గుమ్మడి పూ రంగులు. అది దీని పేరు ఏదో ఉంది, డెజర్ట్ ప్లాంట్ గా. నాకు ఆ పేరు ఐడియా లేదు. ఎంతో స్టార్ట్ అవుతుంది. ఇది మాత్రం స్టెమ్ తో పెంచా. బోగన్విల్లే నేనే చేసుకున్నది. బోన్సాయి లాగా చేసా. కట్ చేస్తుంటా. ఇదిగోండి. ఇవి అయిపోయాయి, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ. ఇది ఇంకో క్యాక్టస్. ఇది కూడా బాగుంది. ఇది పూలు వస్తాయండి. ఇంతవరకు రాలేదు సంపత్. అవి రావి. అది కూడా బోన్సాయి చేయాలని పెట్టాము. ఓకే. రావి. ఇవన్నీ తులసి దగ్గర పూజ చేసుకోవడానికి అనుకూలంగా దగ్గర పెట్టుకున్నాను. ఉసిరి మొక్క, ఉసిరి, తులసి, వేప, రావి, మిరపకాయ. కొత్తగా అట్లా మొలిచింది. ఒక రిప్పే కాస్తుంది, మళ్ళీ 2సారి చూడు వచ్చేస్తుంది. ఇంకా నాకు ఏదైనా అంతే. నేను ఇది పెంచలేకపోతున్నా, సక్సెస్ కావట్లేదు మిర్చిలో. పైన కూడా అంతేనా? మిర్చి అయితే కోతి తినదేమో. తింటదా? తమలపాకు, కాస్మోస్ బయటికి బాగా అనిపిస్తున్నాయండి. హైట్ అయినాయి బాగా. అది రైనీ సీజన్ లో మొలిచినాయిగా బాగా హైట్ అయినాయి. అదే మళ్ళీ చలికాలానికి మంచిగా. ఇగో నీకు ఇష్టమైన కనకాంబరం. ఏం కనకాంబరం అది? నువ్వు ఈ మధ్య ఒక వీడియో నాకు అందరు గార్డెన్లో ఉన్నాయి, నేను తెచ్చుకోవాలని. ఇంతకుముందు ఇదే ప్లేస్ లో మా అదే కనకాంబరం ఉండేది. అది ఆ కలర్ ఆరెంజ్. అది పోయాక ఆ ప్లేస్ లో ఇది వచ్చింది. చామంతి పూలు. చామంతులు ఇంకా విడవాలి కొన్ని. ఇవి కూడా నాకు రావట్లేదు. ఒకప్పుడు బాగా పూసాయి చామంతులు. ఇది నాటు వెరైటీ కదండి. ఇది నాటు వెరైటీ. పైన వేసే స్టెమ్స్ తో వేసిన పాటలో బాగుంది. బాగా ఫుల్ బ్లూమింగ్ వచ్చింది. ఇవన్నీ పొగడబంతి. ఇగో జినియా వేస్తే ఇక సింగిల్ పెట్లయింది. ఇవి ఒకేసారి చేస్తాయి. అవునవును. ఒక్కొక్కసారి డబుల్ వేసినా కూడా సింగిల్ అవుద్ది. మా డ్రాగన్ ఫ్రూట్ బాగా కాసింది సంపద. పింక్. ఇది పింక్ బాగా కాసింది.
మంచి గట్టిగా అసలు ఎంత డిసిప్లిన్ గా పెంచుతున్నారు చెట్లని. అంకుల్ కొండాక ఎండాకాలం కాబట్టి ఏం కనిపించట్లేదు. ఉంచరు అంకులు శుభ్రంగా. ఆదివారం వచ్చిందంటే స్కూల్ ఉన్నప్పుడు ఇందులోకి వెళ్ళిపోతారు. 1 గంట దాకా రారు. ఇంకా వీటి కేర్ తీసుకుంటారు. అట్లా బల్సమ్ మల్లెలు 3 రకాలు ఉన్నాయి. అది రోజు జాస్మిన్ అంటారుగా, పెద్దగా వస్తుంది, ఇంతలా వస్తుంది మొగ్గ. అవి పోస్తుంది. కింద పసుపు ఎందుకో నాకు సక్సెస్ కావట్లేదు. కింద బాగా పెంచేద్దామని ఎందుకు పెట్టినట్టే ఉంది. ఎక్కడ పిలకలు ఎక్కువ వచ్చినాయి. పిలకలు రాకపోతే లోపల ఊరుద్దంటవా? ఊరితే చాలు. మరి ఊరిన వాటికి అన్నిటికి మొత్తం ఇట్లా కావాలిగా, అడవిలాగా కావాలిగా. నేను 8 పెడితే 8 వచ్చినాయి మొక్కలు, కానీ ఎక్స్ట్రా రాలేదు. ఇంకా పిలకలు రాలేదు. ఈ కర్పూర, ఈ ఆకు లీఫ్ స్మెల్ చూడు, కర్పూర తులసి. ఇదా నలుపు చూడు, ఇది లెమన్ లా ఉంది. కాదు, నలుపు చూడు, కర్పూరం స్మెల్ వస్తుంది చూడు. కర్పూరం తులసి. అవన్నీ పడి ములుస్తున్నాయి కూడా ఇక్కడ. ఈ పిల్లలన్నీ అవే. అది తెలుసా, ట్రంపెట్ వైన్ అంటారు. అసలు బ్లూమింగ్ ఉంటదిగా సంపత్తు, బర్డ్స్ బాగా వస్తాయి. ఫుల్ బర్డ్స్, ఆరెంజ్ కలర్ తెలుసుగా. అసలు మొన్న రైనీ సీజన్ దాకా పూసింది, ఇప్పుడే పోయాయి. ఇదేమో హెలికోనియా అంటాం. హెలికోనియా కిందికి చూసేది జడలాగా వస్తుంది, ఇట్లా కిందికి ఇట్లా పడుద్ది. అది సీడ్తో వేసా సంపత్. అది పోయిన ఫ్రూట్ నవంబర్ డిసెంబర్ లో సీడ్ తెచ్చేసా. ఎక్కడ ఉంది? అది మిర్చిలోనే ఉంది చూడు. ఇటు పక్క ఉందా? బాగా పెద్దగా అయితే అయ్యింది, వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. 1 year అవుతుంది చూస్తున్నా. పూలు కూడా బాగుంటాయి కదా అందంగా, చాలా బాగుంటాయి. రాకెట్ ఫ్లవర్ లాగా. కవరోలు పాండవుల ఫ్లవర్స్ అంటారుగా. చెరుకు గడలు. చెరుకు మాత్రం ఫుల్ ఒక 6-7 years అవుతుంది నేను వేసి. ఇప్పుడు 2 times కట్ చేసా మొన్న ఈ మంత్ లోనే. 6 లీటర్స్ వస్తుంది సంపత్ జ్యూస్ పట్టించినప్పుడల్లా. ఒక్కొక్క గడ? ఒక్కొక్క గడ కాదులే, ఒక 5-6 గడలు తీస్తాము. చూడండి ఎంత పెద్దగా, అక్కడికి ఫస్ట్ ఫ్లోర్ దాటిపోయింది. ఒక 20 feet అట్లా ఉంటది. ఎంత బలంగా తయారైంది చూడండి, సూపర్. వచ్చే ఇంకా బలంగా వస్తున్నాయి చూడు, చిన్న చిన్నవి కూడా. ఇదేంటి ఇది? అది మొన్న ఫంక్షన్కి వెళ్తే హైదరాబాద్ లో అవి పూలు పెట్టారు, భలేగా ఉన్నాయి సంపద. అవి బాగున్నాయని తెచ్చుకున్నా. ఇది పువ్వు డ్రై అయింది, మంచి మెరూన్ కలర్ ఉండే. ఇవన్నీ మెరూన్ కలర్ లో ఉన్నాయి పెటల్స్ అన్ని. బాగుంది, ఎందుకు పడే బుద్ధి కాక అందులో గుచ్చుంచా. అయితే అవి గింజలు అయితే ఏమైనా వేసా కానీ మాకు ఇప్పటి వరకు అయితే రాలేదు. మరి రావేమో, ఇంకా కాలేదేమో సీడ్. మన పట్నం బంతి ఉంటుందా, అది జినియా, ఒకటి లాగి చూడు, ఈ పోలను లాగి చూడు గట్టిగా. కింద ఉంది, అది వస్తుందేమోనని ట్రై చేసి అందుకే ఉంచా ఎండిందాక. రాలేదు మరి. ఏమో మరి అసలు ఆ పెళ్లిలో డెకరేషన్ పెట్టారు అలాంటివి, అసలు భలే అందంగా ఉన్నాయి అసలు. అట్లా మన లోటు వాటికి జినియా లాగా ఉంది కదా కింద, అది వస్తుందా ఈ లీఫ్ లాంటిది వస్తుందా అర్థం కాలేదు. ఏమో మరి ఏంటిదో. గ్రౌండ్ ఫ్లోర్ లో అట్లా చెరుకు అంత లావు రావడానికి కానీ, పువ్వులు ఇంత హెవీగా పూయడానికి కానీ నేను ఎక్కువ ఏం కేర్ తీసుకోను. గ్రౌండ్ లో ఎక్కువ కేర్ తీసుకోను. అసలు ఏం తీసుకోరు, వాటర్ పట్టడమే తప్ప. వీక్లీ వన్స్ మాత్రం ఫుల్ పడతాం. సమ్మర్ లో అయితే నార్మల్ గా అయితే ఇక మనం మన బియ్యం పప్పులు కడిగిన వాటర్ ఉంటాయిగా, అవి పోస్తుంటా. మరి పెద్దగా ఎక్కువ ఏమీ. ఎప్పుడన్నా ఉంటే లీఫ్ కంపోస్ట్ కొంచెం ఇస్తా గానీ, చెరుకుకి అయితే ఏం లేదు. రోజు 2 bucket నీళ్ళు పోయడమే, వాటర్ తాగి పెరుగుతుంది అంతే. నిజంగా దానికి మాత్రం ప్రత్యేక కంపోస్ట్ ఏమి సంపద. ఈ మట్టిలో ఏమేమి కలిపారు అప్పుడు? ఏమన్నా స్పెషల్ గా కలిపి పోస్తా, లేయర్ గా వేస్తా. ఒక్కోసారి లీవ్స్ అవన్నీ ఫస్ట్ వేసినప్పుడు ఏం లేదు. అప్పుడు 9 years బ్యాక్ అసలు మనకు అప్పుడు అంత ఐడియాలు కూడా లేవు అసలు. అప్పటి నుంచి తర్వాత ఈ మధ్య ఒకసారి పోసా, లీఫ్ కంపోస్ట్ పోసా ఈ మధ్యలో. ఎండిపోయిన ఆకులతో నేనే చేసుకుంటా. చేసుకోవడం అంటే ప్రత్యేకంగా ఏం చేయను. ఆ చెట్టు కింద ఇలా అదే అవుతుంది. 6 months కి మంచి బ్లాక్ గోల్డ్ అయింది. అది తీసుకొచ్చి పోసుకుంటుంటా అంతే. ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ కూడా అక్కడ నేను చెట్టు కింద చేసుకుంటా. బయట లేదు, ఇట్లా గ్రిల్ ఉంటుంది, ఐరన్ గ్రిల్ ఇట్లా పెట్టుకొని దానికి సంచులు కట్టేస్తా బయట వైపు. దాంట్లో కిచెన్ వేస్ట్, డ్రై లీవ్స్ లైట్ గా మట్టేస్తాను. ఎప్పుడన్నా రావు, ఇప్పుడు లేవు. అప్పుడప్పుడు కొంచెం బెల్లం వాటర్, పుల్ల మజ్జిగ, బూడిద జల్లుతుంటా. ఇక్కడ మనం కింద పెట్టినప్పుడు మా సైడ్ అయితే పందికొక్కులు బాగా తక్కువే. బయట అక్కడ తిరుగుతాయి. ఇంట్లోకి అయితే అలవాటు కాలేదు ఇంతవరకు, రావు. మరి మేము ఇట్లా మీరు చెప్పినట్టు లీఫ్ కంపోస్ట్ కానీ లేకపోతే పప్పులు కడిగిన వాటర్ పోస్తే వస్తాయి, మాకు రావు. బెటర్. ఇప్పటి వరకు అయితే లోపలికి రావట్లేదు, బయట అక్కడక్కడ దొరుకుతాయి ఓపెన్ ప్లేస్ లో. కానీ సో పేడ ఏమన్నా వేస్తారా? పేడ ఎరువు
పేడ అంటే ఆవు పేడ, ఆవు పేడ ఎరువు. అది తక్కువే, పార్ట్స్ లో మిక్స్కే గానీ నేల మీద తక్కువ. ఓకే, ఏమన్నా లీఫ్ కంపోస్ట్, కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్, నేను వర్మి కంపోస్ట్ కూడా అది కూడా నేను చేసుకుంటాను. ఒకవేళ ఈ పూలన్నీ అయిపోతాయి కదా, తీసినప్పుడు మళ్ళీ ఏమన్నా తవ్వి ఏమన్నా తవ్వి పెడుతుంటారు? ఏందేమో నేల మీద తవ్వడం కూడా తక్కువే నేను. అట్లా ఉంటుంది అది, అంతే. మట్టి అట్లాంటిది అయితే, మట్టి బంగారం. ఫస్ట్ ఎర్రమట్టి పోపించా కావాలని, అసలు చీమలు విపరీతమైన చీమలు అయితే మొత్తం తెవ్వేసి మళ్ళీ మా నార్మల్ సాయిల్ సన్నగా ఉంటది కదా ఎర్రమట్టి. నల్లమట్టి పోంచా, ఎర్రమట్టి పోంచా, ఏది సక్సెస్ కాలేదు నాకెందుకో. చీమలు బాగా వస్తున్నాయి, తగ్గాయి ఇప్పుడు కొంచెం. మీ గార్డెన్ అంతా బాగుంది, పైకి వెళ్దామా మరి? ఈ వీడియోలో అయితే ఇంతే. తర్వాత ఎపిసోడ్లో శారద గారి మిద్దె తోట చూపిస్తా. స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ కలుద్దామండి. బాయ్.